Hi guys, welcome to Mohan Real Play channel. ఇండియా వర్సెస్ వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ T20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ రివ్యూ చెప్పుకుందాం. సో ఫస్ట్ స్క్వాడ్ చేంజెస్ చూద్దాం. న్యూజిలాండ్ 3 చేంజెస్ చేశారు. టీమ్ సైఫర్ట్ వచ్చాడు, యాడమ్ మిల్నే వచ్చాడు, జెన్ ఫోక్స్ 3 చేంజెస్ చేశారు. ఇండియా నుంచి కూడా చేంజెస్ జరిగాయండి. సో అక్షర్ పటేల్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్, బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా వచ్చాడు. సో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మనం ముందే అనుకున్నాం కదా ప్రివ్యూలో. సో ఈసారి మనం చేంజ్ చేసి గెలవాలి, అన్ని సిచ్యువేషన్కి అలవాటు పడాలని. సో అలాగే మనము బౌలింగ్ చేసామండి. సో న్యూజిలాండ్ లాస్ట్ మ్యాచ్లో కాకుండా ఈసారి ఓపెనర్లు విజృంభించి విడిచిపెట్టారు. ముఖ్యంగా హర్షదీప్ను అయితే చెడామడ 2 ఓవర్లో కొట్టి 18 36 రన్లు ఇచ్చాడు. సో ఫాస్ట్ బ్రేక్ మనకి హర్షిత్ రాణా ఇచ్చాడు. సో టీమ్ సైఫర్ట్ ఎలాంటి విధ్వంసం చేయగలడో మరోసారి చూపించాడు. సో తన్ని వదిలేస్తుంటే ఇంకా మరింత విధ్వంసం చేసేవాడు. సో వాళ్ళు బ్యాటింగ్ బాగా చేశారని చెప్పాలి. సో ఫుల్ రేస్లో బ్యాటింగ్ చేశారు. మిడ్వే త్రూ అయ్యేసరికి కొంచెం మనం కొంత బ్రేక్లు వేసినప్పటికీ 15 ఓవర్స్ కూడా కొంచెం స్లో అయింది. 150 180 అలా ఇచ్చింది. నేను అక్కడ 180 దగ్గర ఆగిపోతాను అనుకున్నాను, కానీ వాళ్ళు 200 దాకా, ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ శాట్నర్ విజృంభించాడు. సో ముంబై ఇండియన్స్ వాళ్ళు మన ప్లేయర్ ఫామ్లోకి వచ్చాడు అనుకుంటారు. సో శాట్నర్ 22 balls and 47 ఫుల్గా విరుచుకుపడ్డాడు. సో అందరూ బౌలర్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ బాగా వేశారు. సో T20 అంటేనే ఇలా అందరూ బౌలింగ్లు చేస్తారు కాబట్టి అలాగే ఉంటుంది. సో 208. సో 208 ఇట్స్ ఏ టఫ్ చేస్. మనం ఏమనుకున్నాము 170 180 డిఫెండ్ చేయవచ్చు, ఇది పెద్ద గ్రౌండ్ అనుకున్నాము. సో 208 అంటే సో వాళ్ళు డిఫెండ్ చేయగలిగే స్కోరు, కానీ మన బ్యాటింగ్ ఇంకా వాళ్ళకన్నా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం గెలవగలిగాం. సో మనం ప్రివ్యూలో మాట్లాడుకున్న 3 ఫ్యాక్టర్లు ఏంటి? సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వాళ్ళతో ఎవరు గెలుస్తారు? సూర్య 50 కొడతాడా లేదా? సో సంజు మరోసారి విఫలమయ్యాడు. సో కంటిన్యూగా 2 విఫలమయ్యాడండి. మూడో ఛాన్స్ కూడా ఇస్తారు. సో సంజు ఇంకా తన క్రికెట్ భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంది. ఎస్పెషలీ ఇషాన్ కిషన్ విధ్వంసం మామూలుగా లేదండి. ఉప్పెనలా ఎగిసిపడ్డాడు, అట్నే తుఫాన్లా విరుచుకుపడ్డాడండి, కొట్టాడండి 4లు, చెచ్చరపిడిగే ఆటో బాంబే. ఓకేనా? సో ఇది మనకు కావాల్సింది. ఎప్పుడు అభిషేక్ శర్మ 6లు కొట్టడం ఎంజాయ్ చేయడమే కాదు, అభిషేక్ ఫ్లాప్ అయినప్పుడు మిగతా ఎవరు ముందు వస్తారు, ఎవరు ముందు టీంను ఆడుకుంటారు అనే అందరూ కావాలి. అన్ని ప్లేయర్లు ఫామ్లోకి రావాలి. సూర్య ఇషాన్ చిన్నగా కొడుతున్నప్పుడు, అదే ఫాస్ట్గా కొడుతున్నప్పుడు తాను చిన్నగా ఆడాడు, గుడ్. సో ఇద్దరు విరుచుకుపడడంలో అర్థం లేదు. సో తను స్లోగా ఆడి తన కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవాలి, అదే సరిగ్గా చేశాడు. ఇషాన్ అవుట్ అయిన తర్వాత ఫుల్ గేర్లు మార్చాడి. సూప్లా షాట్లు కొట్టాడు, ఇన్సైడ్ అవుట్లు, స్వీప్ షాట్లు అన్నీ కొట్టాడు. కానీ ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్, మేబీ ఈ మ్యాచ్ తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా ఆడతాడు అనుకుంటున్నాను. శివం దూబే సైలెంట్గా వచ్చి 18 బాల్లో 36 కొట్టారు, కానీ అది 200 స్ట్రైక్ రేట్ అయినా ఈ సూర్య ఇషాన్ల 220+ స్ట్రైక్ రేట్లో అది కనుమరుగైంది. సో అద్భుతమైన ఇన్నింగ్స్. 10.4 ఓవర్లో చేశారు 200 అంటే ఇది రికార్డ్ చేసింగ్ అండి. సో శాట్నర్ చెప్పాడు కదా, వీళ్ళకి 300 కూడా సరిపోదేమో. సో అంటే మన టీము ఫుల్ ఫామ్లో ఉంటే అలాగే అనిపిస్తుంది ఏ టీంకైనా. సో నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ సండేనే జరగబోతుంది. సో వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ బౌలింగ్. ఫీల్డింగ్లో కూడా అక్కడక్కడ కొన్ని ల్యాప్స్ ఉన్నాయి. సో 3వ మ్యాచ్కి టీమ్ కాంబినేషన్ మారకపోవచ్చు. బుమ్రాని రెస్ట్ ఇస్తారా? అక్షర్ పటేల్ ఫిట్ అయితే మళ్ళీ టీమ్ చేంజెస్ జరుగుతుంది అనుకుంటున్నాను. చూద్దాం సండే మ్యాచ్కి ఇంకా రేపే మ్యాచ్ ఉంది. సో టీం ఈరోజు ట్రావెల్ చేసి అసలు ప్రాక్టీస్ టైం అనేది ఉండదు వాళ్ళకి. సో డిపెండ్స్ ఆన్ అక్షర్ ఫిట్నెస్ ఆర్ దే వాంట్ టు గో విన్నింగ్ కాంబినేషన్. విల్ సీ టుమారో హౌ ఇండియా విల్ టేక్ ఆన్ న్యూజిలాండ్ అండ్ విల్ కంప్లీట్ ద సిరీస్ దేర్ ఇట్ సెల్ఫ్ ఆర్ నాట్ అనేది మనం రేపు మ్యాచ్ తర్వాత చూద్దాం.